नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल जिला केंद्र में 77वां गणतंत्र दिवस समारोह बड़े पैमाने पर मनाया गया। जिला कलेक्टर सत्य शारदा ने राष्ट्रीय ध्वज फहराया और शुभकामनाएं दी। भारत के गणतंत्र दिवस के उपलक्ष्य में वरंगल जिला केंद्र के किला वरंगल के खुशमहल मैदान में आयोजित गणतंत्र दिवस समारोह में जिला कलेक्टर डॉक्टर सत्य शारदा ने राष्ट्रीय तिरंगा झंडा फहराया और पुलिस से सलामी ली। बाद में छात्रों द्वारा आयोजित सांस्कृतिक कार्यक्रमों ने सभी का मनोरंजन किया। इस अवसर पर सरकारी कर्मचारियों को प्रशंसा पत्र देने के बाद कलेक्टर सत्य शारदा ने केंद्र और राज्य सरकारों द्वारा दी जा रही कल्याणकारी योजना और विकास के कार्यों के में बताया। వరికి మద్దతు ధర మరియు బోనస్ ఆయిల్ పామ్ పంట విస్తరణకు ప్రోత్సాహకాలు వంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. జిల్లాలో 2025 వానాకాలం సీజన్లో 156,400 మంది రైతులకు 2,70,616 ఎకరాలకు 162,30,30,00,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. వరంగల్ జిల్లాలో 2 లక్షల రుణమాఫీ వరకు ఉన్న 54,226 మంది రైతులకు 424,37,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బీమా కింద జిల్లాలో మరణించిన రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి 3 విడతల్లో 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 21 విడతల్లో 71,250 మంది రైతు కుటుంబాలకు 14,25,00,000 రూపాయలను రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసింది. వానాకాలంలో ముంతా తుఫాన్ వలన 22,860 రైతులకు సంబంధించి 20,541 ఎకరాలలో పంట నష్టం జరిగింది. దీనికి గాను ఎకరానికి 10,000 రూపాయల చొప్పున 20,54,00,000 నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది. జిల్లాలో వానాకాలం సీజన్లో 2,66,570 ఎకరాల పంటకు 23,270 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 30,050 మెట్రిక్ టన్నుల యూరియా అందజేశాం. ప్రస్తుత యాసంగి సీజన్లో 2,06,920 విస్తీర్ణంలో ఉన్న పంటలకు గాను 24,710 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 24,900 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు అందజేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో యూరియా ఇతర ఎరువులను అందిస్తున్నాం. జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద యాసంగి పంట కాలానికి 60 లక్షల రూపాయల విలువగల వరి, మొక్కజొన్న విత్తనాలు, ఎరువులు 50% రాయితీపై సరఫరా చేశారు. రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలు నిపుణుల ద్వారా, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా నేరుగా అందిస్తున్నాం. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక సాగు, పంటల ఆరోగ్య దీపిక వంటి వినూత్న ప్రయోగాత్మక కార్యక్రమాలను అమలు చేస్తూ పంటల దిగుబడి పెరుగుదలకు మరియు రైతుల ఆదాయం మెరుగుపడేందుకు కృషి చేస్తున్నాం. పేదలకు ఉచితంగా సన్నబియ్యం సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సన్నరకం ధాన్యాన్ని మద్దతు ధరపై క్వింటాల్ పంటకు 500 రూపాయలు బోనస్ చెల్లించి కొనుగోలు చేసింది. 2024-25 రబీ సీజన్లో 187 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,84,627 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 38